ప్రకటించిన శాంతి బహుమతి చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ డ్రా కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఈ ప్రతిష్టాత్మక తొలి శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ నకు బంగారు పతకాన్ని అందజేశారు. ఈ అవార్డు తనకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటని ట్రంప్ పేర్కొన్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతి ఆశలు వమ్మైన తరుణంలో ట్రంప్ నకు ఫిఫా ఈ బహుమతి ప్రకటించడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయం, దౌత్య రంగం, క్రీడా రంగం ఇలా 3 వేర్వేరు రంగాలు ఒకే వేదికపై కలవడం అనే గ్యారంటీ ఉండదు. ఫిఫా వరల్డ్ కప్ 2026 డ్రా కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా ఫుట్బాల్ పండుగ నుంచి రాజకీయ అలజడుల కేంద్రంగా మారిపోయింది. ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించే ఆ ఉత్సాహభరిత క్షణంలో ప్రేక్షకుల్లోని అందరూ ఊహించని సంఘటన జరిగింది. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తొలి ఫిఫా శాంతి బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచి తొలిసారిగా శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్ 5న ప్రకటించింది. ఈ అవార్డు ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని, ఇది ఫిఫాకు ఒక గుర్తింపుగా నిలుస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసేవారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఈ బహుమతి కేవలం ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరపున అందజేసేదిగా ఉంటుందని గియానీ అభివర్ణించారు. 2026 ఫిఫా ప్రపంచ కప్ డ్రా కార్యక్రమం సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ఈ ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్కు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ బంగారు పతకాన్ని అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను గియానీ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని, ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. శాంతి స్థాపనలో ట్రంప్ చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ఇస్తున్నట్లు గియానీ స్పష్టం చేశారు. అవార్డు పొందడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇది ఒకటని ట్రంప్ పేర్కొన్నారు. అవార్డులతో సంబంధం లేకుండా తన దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని ఆయన తెలిపారు. ట్రంప్ తన దౌత్య విజయాలకు ఉదాహరణగా కాంగో శాంతి ఒప్పందాన్ని ప్రస్తావించారు. కాంగో, రువాండా మధ్య హింస కారణంగా 10 మిలియన్ల మంది చనిపోయారని, మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టడం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం తానే ఆపాను అని ట్రంప్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని, ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలను వమ్ము చేస్తూ నార్వే నోబెల్ కమిటీ ఆ అవార్డును వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు ప్రకటించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిఫా తొలి శాంతి బహుమతిని ట్రంప్కు ప్రకటించడంపై అంతర్జాతీయంగా విమర్శలు మరియు వివాదాలు చెలరేగుతున్నాయి. ట్రంప్నకు ఫిఫా బాడీ శాంతి బహుమతి ప్రకటించడంపై హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఫిఫాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. ఈ అవార్డు ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని, ఈ అవార్డుకు సంబంధించిన నామినీలు మరియు జ్యూరీ సభ్యులు ఎవరూ లేరని ఆరోపించింది. ఈ వివాదం ఫిఫా కౌన్సిల్లోనూ చర్చనీయాంశంగా నిలిచినట్లు తెలుస్తోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు లేవనెత్తిన ప్రశ్నల కారణంగా ఈ అవార్డు ఎంపిక ప్రక్రియపై ఫిఫా సరైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక రాజకీయ నాయకుడికి అత్యున్నత క్రీడా సంస్థ తొలి శాంతి బహుమతిని ప్రకటించడంపై విమర్శకులు ఫిఫా ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం శాంతి బహుమతికి రాజకీయ రంగు పులిమింది.